పవిత్ర క్షేత్రమైన తిరుపతి నగరం ప్రతి శనివారం ఉదయం భక్తి తరంగాలతో మేల్కొంటోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం నగరమంతా విరజల్లాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి సభ్యులు ఘనంగా నగర సంకీర్తన నిర్వహిస్తున్నారు. శ్రీవారికి ప్రీతిపాత్రమైన శనివారం రోజు వందలాది మంది భక్తులు పాల్గొంటూ తిరుపతి వీధులను గోవింద నామస్మరణతో మార్మోగిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 5 గంటలకే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి నుదుటిపై గోవింద నామాలతో గోవిందరాజస్వామి గుడి వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య నగర సంకీర్తన ప్రారంభమవుతుంది. గోవింద గోవింద అనే నామస్మరణతో మారుమోగే వీధులు తిరుపతి నగరాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపుతున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తులు ఉత్సాహంగా పాల్గొంటూ భక్త పరవశంలో మునిగిపోతున్నారు. ఈ నగర సంకీర్తన ద్వారా ప్రతి ఇంట్లోనూ భక్తిభావాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో మండలి సభ్యులు సేవాభావంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సంకీర్తన ముగిసిన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ముగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు నాగేశ్వరరెడ్డి, గుండాల గోపీనాథ్, కోటి మునికృష్ణ, మునెప్పగారు మున్నాందిరెడ్డి, నాగరాజు, వాసుదేవరెడ్డి, పద్మనాభం, నరసింహారెడ్డి, ధనుంజయరెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, మిట్టపల్లి బ్రహ్మానందం, మురళి, తొండమనాడు సుబ్రహ్మణ్యం, మధు, కన్నప్పగారి కేశవులు, పొన్నాల చేజిరెడ్డి, పద్మావతి, ఉష, సిద్దమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునీంద్ర, కల్పన, విగ్రహాల కళ్యాణి, సిద్దమ్మ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తి, ఐక్యత, సేవాభావాల సమ్మేళనంగా కొనసాగుతున్న ఈ నగర సంకీర్తన తిరుపతి నగర ఆధ్యాత్మిక మహిమను మరింతగా చాటుతోంది. జై శ్రీరామ్. నగర సంకీర్తన కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం గోవిందరాజు స్వామి 4 మాడ వీధులలో నిర్వహించబడుతున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం ఎంతో కోలాహలంగా నిర్వహించబడుతోంది. నగరంలోని ప్రతి ఒక్క హిందువు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా దీన్ని బాగా వ్యాప్తి చేయడానికి మనం అందరం కూడా కృషి చేయాలి. ఇక్కడ నగర సంకీర్తన ఈ సంస్థకు చైర్మన్గా ఉన్నటువంటి గుండాల గోపీనాథ్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తన వంతు కృషి చేస్తూ ఈ కార్యక్రమం ప్రతి వారం జరిగే విధంగా వారు కృషి చేస్తున్నారు. వారికి మనం సహకరించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. అఖండ మండలాకారం వ్యాప్తం మేన చరాచరం తత్పదం దర్శితం మేన తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ ప్రతి శనివారం, శుక్రవారం నగర సంకీర్తన చేయడం చాలా అదృష్టకరం. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు సంపద, ఆనందం, మనశ్శాంతి పొంది సక్రమంగా జీవిస్తున్నారు అంటే దానికి కారణం నిత్యం ఆ కలియుగ నాథుడు వెంకటేశ్వర స్వామిని, నారాయణుని నిత్యం తన కీర్తనలతో కీర్తిస్తూ ఆనందమయ జీవితం గడుపుతున్నారు. ఆ భాగ్యం తిరుపతిలో మనకు గోపీనాథ్ రెడ్డి గారు కలిగించారు. ఆయన ఇలాంటి కార్యక్రమాలు నిత్యం చేస్తూనే ఉన్నారు. ధన వ్యయ ప్రయాసాలకు ఓర్చి నగరం ఆనందమయంగా ఉండాలా, తిరుపతి సమృద్ధిగా ఉండి అందరూ సుఖంగా జీవించాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం బాగుపడింది, సంపద అభివృద్ధి చెందింది, ఆనందంగా జీవిస్తున్నారు. దానికి కారణం నిత్యం ఆ నామస్మరణ చేయడమే. అందుకే కలియుగంలో హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఓం ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం నాతః పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. ఈ రామనామము చేయమని చెప్పి అన్ని వేదాలు చెప్పాయి. అలా ఎవరైతే నామనామం చేస్తారో కలౌ నాస్తేవ గతిరన్యత. ఈ కలియుగంలో ఈ రామనామము తప్ప మరొకటి గతి లేదు. అలా ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు ఆనంద స్వరూపులైపోయి మరు జన్మ ఉంటే ఉత్తమ జన్మలు ఎత్తి ఆనంద స్వరూపులుగా జన్మిస్తారు. అదేవిధంగా వాళ్ళు జన్మరాహిత్యమన్నా కలుగుతుంది తప్ప తిరిగి బాధలు పడే అవకాశం ఉండదు. కాబట్టి అలాంటి భాగ్యం కలిగచేసిన భక్తాగ్రేసులందరికీ నమస్కరిస్తూ గుండాల గోపీనాథ్ గారికి, వాసుదేవరెడ్డి గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి భక్త బృందానికి నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని తిరుపతిలో ఉండే ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి వేడుకుంటూ అందరూ ఆనంద స్వరూపులు కావాలని వేడుకుంటూ నమస్కరిస్తూ ఈ నగర సంకీర్తన ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది. గత 2 సంవత్సరాలుగా మేమందరూ కలిసిపోతున్నాం. మహిళా మనులు ముఖ్యంగా ఎక్కువ వస్తున్నారు. వాళ్ళు మంచి భజనలతో, భజన నృత్యాలతో స్వామివారిని పూజిస్తూ నర్తిస్తూ వీధులంతా 4 మాడ వీధులు తిరిగి అన్ని దేవాలయాలు దర్శించుకొని చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు దర్శించుకొని ఈ నగర సంకీర్తన చాలా చక్కగా జరుగుతుంది. కాబట్టి తిరుపతి భక్తులందరూ ఉన్నవాళ్ళు వినియోగించుకొని రావాల్సిందిగా మరీ ప్రార్థిస్తాము. ఈ అవకాశం ధన్యవాదాలు. మేము గత 2 సంవత్సరాలుగా
నగర సంకీర్తన భజన కార్యక్రమం తిరుపతిలో 4 మాడ వీధులు ఎందు భజన కార్యక్రమం ప్రారంభించినప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయినది. మేము ఈ నగర సంకీర్తనం ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు వెళ్ళేసి గోవిందరాజ గుడి ఆంజనేయుల గుడి వద్ద భజన స్టార్ట్ చేసి గోవిందరాజ గుడికి వెళ్ళి అక్కడ నుంచి దక్షిణ మాడి వీధి ఉత్తర మాడి వీధి 4 మాడి వీధి భజన కార్యక్రమం చేసుకుంటూ తిరిగి ఆంజనేయుల గుడి వచ్చి అన్నప్రసాదాలు వితరణ చేసి తర్వాత స్వామివారిని దర్శించుకొని మేము ఈ నగర సంకీర్తనం కంప్లీట్ చేస్తాం.